వెల్కమ్ టు మై నాలోని భావాలు. ముఖ్యంగా తనని ఇంతవరకు ఎవరూ ముట్టుకోలేదు. నేను తప్ప. ఇది కరెక్టే కదా. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి తనని ఇందులో నుండి బయటకు తీసుకురావాలి. పాపం చాలా కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఇది తన నెత్తిన పడి మరింత బరువైపోయింది అని అనుకుని విక్రాంత్ అక్కడి నుండి స్టార్ట్ అయి కనిపించిన గోల్డ్ షాప్ దగ్గర ఆగి నల్లపూసలు కొని నేరుగా తిరిగి హాస్పిటల్కి వచ్చాడు. విక్రాంత్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లేసరికి శైలజ కనిపించకపోవడంతో తిరిగి వెతుకుతూ ఉండగా వాష్రూమ్స్ వైపు నుండి మొహం కడుక్కొని కందిన మొహంతో వస్తున్న శైలజని చూసి తాను వెళ్ళాక మరింతగా ఏడ్చిందని తన మొహం చూస్తేనే అర్థమవడంతో ఇలారా అని విక్రాంత్ తన చేతిని పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకోగానే భయపడిపోయిన శైలజ వద్దండి, నేను ఎక్కడికి రాను, నాకు ఇదేమీ ఇష్టం లేదు, వదిలేయండి అని తన చేతిని గింజుకుంటూ ఉండగా విక్రాంత్ నడుస్తూనే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు అని చెప్పడంతో శైలజ మాట్లాడకపోయినా తన చేతిని విడిపించుకునే ప్రయత్నం అయితే చేసింది. నేరుగా కింద ఒక పక్కన ఉన్న దేవుని విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్లి నిలబెట్టి ఆ పక్కనే డబ్బులు తగలబెట్టిన బూడిద కనిపించడంతో వాటిని చూసి శైలజ జరిగిందాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు కదా, నిన్ను నువ్వు తప్పుడు దానిగా చూస్తున్నావు కదా అని విక్రాంత్ అడిగాడు. అదే నిజం కదా అని శైలజ దేవుని వైపు చూస్తూ అనింది. ఈ తప్పుని ఒప్పులా మార్చేస్తే అప్పుడు నువ్వు ఫీల్ అవ్వవు కదా, అందుకే నేను నీ పర్మిషన్ లేకుండా ఒక పని చేస్తున్నాను అని తన పాకెట్లో నుండి చిన్న బాక్స్ తీసి అందులో నుండి నల్లపూసలు బయటికి తీయడంతో శైలజ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండగానే క్షణాల్లో తన మెడలో వేసేశాడు. ఒక్క క్షణం జరిగింది అర్థం చేసుకుని శైలజ షాక్ లో నుండి బయటకు వచ్చేలోపు విక్రాంత్ దేవుని ముందు ఉన్న కుంకుమ తీసి తన నుదుటి మీద పెట్టేశాడు. శైలజకి వెంటనే కంట్లో నీళ్లు తిరిగి ఏం చేస్తున్నారు మీరు, మీకు బొమ్మలాటగా ఉందా, ఇప్పటికే చచ్చిపోతున్నా, నేను మీ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అని అంటూ అరిచింది. ఇక్కడేం మాట్లాడకు అని శైలజ చేయి పట్టుకుని అక్కడి నుండి మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళి చూడు, ఇప్పుడు తప్పు కాదు, తప్పు అయిపోయింది కాదనడం లేదు, కానీ జరిగింది ఎవరితో అని నువ్వు అనుకున్నప్పుడు నీకొక సమాధానం దొరుకుతుంది. మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి రాత్రి ఎక్కడికి వెళ్ళావంటే ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతావు. అందుకే ఇలా చేశాను. రేపటి రోజు పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించలేదు, కానీ నీకు ఒక సొల్యూషన్ వెతకాలనిపించింది, వెతికేశాను. ఇక నువ్వు వాడికి ఫోన్ చేయకు, ఎక్కడికి వెళ్లకు, వెళ్ళలేవని నాకు తెలుసు, ఇక వెళ్లకు, కాంటాక్ట్ కూడా వద్దు అని విక్రాంత్ స్ట్రాంగ్ గా చెప్పి వెంటనే వాడికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడడం చూసిన శైలజ షాక్ అయిపోయి అసలు మీరేం చేస్తున్నారు అని అంటూ ఉండగా సరే ఇప్పుడే నీ అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తున్నాను, చెక్ చేసుకో అని విక్రాంత్ 4 లక్షలు వాడికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఫోన్ చేసి చూసుకో అని చెప్పాడు. విక్రాంత్ కాల్ కట్ చేసి చెప్పాను కదా, కనీసం నీ తోడబుట్టిన వాడిని చూడటానికి కూడా నువ్వు వెళ్లకుండా బయటే ఉండిపోయావు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీకు ఇదంతా తీసుకోవడానికి ఎంత కష్టంగా అనిపిస్తుందో. కేవలం నీ తమ్ముడి కోసం అప్పటికప్పుడు డబ్బులు అవసరం పడ్డాయి. నీ అవసరాన్ని మరొకరు అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నించారు. అందుకే నువ్వు తప్పు చేయాలని డిసైడ్ అయ్యావు. నీ అదృష్టం బాగుంది, నా దగ్గరికి వచ్చావు, కానీ నేను కూడా అని విక్రాంత్ మాట్లాడడం ఆపి అందుకే సరిచేసేశాను. తర్వాత పరిణామాలు నాకు తెలియదు. ప్రస్తుతానికి నాకు ఇలాగే చేయాలనిపించింది, చేసేశాను. ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళి మీ తమ్ముడికి చెప్పొచ్చు నేను రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు, పెళ్లి చేసుకున్నాను అని నన్ను చూపెట్టచ్చు. అలానే తన గురించి నేను చూసుకుంటాను. ఇక నువ్వు కాస్త నీ ఆలోచనని పక్కన పెట్టు అని విక్రాంత్ చెప్పాడు. శైలజ అక్కడే కూర్చుండిపోయి ఏడవడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు కూడా ఏడిపోయినా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ముందు వెళ్ళి మీ తమ్ముడికి ఏమైనా తినిపించు, ఏమి తినడం లేదని నర్స్ చెప్పింది కదా అని విక్రాంత్ అన్నాడు. శైలజ ఏడుస్తూ ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు ఇదంతా చేయాలి, ఎందుకు రేపు నా తమ్ముడికి మొత్తం చూసుకుంటా అని చెప్తున్నారు, ఏమైనా ఆశిస్తున్నారా మీరు అని శైలజ ఏడ్చింది. అలా అడగటంలో తప్పేమీ లేదు, మాట చెప్పి తప్పు చేశాను కదా, కానీ ప్లీజ్ ఏదో ఎక్స్పెక్ట్ చేశానని మాత్రం అనుకోవద్దు. అవసరం లేదు, ఎందుకో తెలియదు, నేను వెతుక్కుంటూ రావాలనిపించింది, వచ్చేసాను. కానీ ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అందుకే సరిచేయాలనిపించింది, చేశాను అని విక్రాంత్ చెప్పాడు. చాలాసేపు శైలజ అలా ఏడుస్తూ ఉండటంతో ఇక ప్లీజ్ నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని కలిసిరా అని విక్రాంత్ చెప్పాడు. శైలజ లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు కదలడంతో వెనకే విక్రాంత్ కూడా వెళ్ళాడు. శైలజ రూమ్ లోకి వెళ్లి తన తమ్ముడితో దాదాపు గంట వరకు గడిపి బయటికి వచ్చి కూర్చుంది. మాట్లాడావా, తిన్నాడా అని విక్రాంత్ అడిగాడు. శైలజ తల తిప్పి విక్రాంత్ వైపు చూసి అసలుకి ఇతనికి ఏం అవసరం, చాలా డబ్బుంది, చుట్టానికి బాగున్నాడు,
అవసరం తీర్చుకున్నాడు. వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడి వరకు వెతుక్కుంటూ రావడం? నా దగ్గర ఏముంది? మాటలను బట్టి మనిషి మంచివాడని అర్థమవుతుంది. నన్నే ఆశించాడంటే అతను కోరుకుంటే ఎవరైనా వస్తారు. డబ్బుకి కొదవలేదు కదా. కానీ ఎందుకు ఈ నల్లపూసలు వేయాలి? ఎందుకు నా తమ్ముడు గురించి ఆలోచించాలి? ఎందుకు తప్పుని కరెక్ట్ చేయాలి అని శైలజ ఆలోచిస్తూ ఉండిపోయింది. సాయంత్రం వరకు అక్కడే గడిపిన విక్రాంత్, శైలు, నేను నర్స్తో మాట్లాడాను. నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీలు లేదంటే కదా, ఇంటికి వెళ్దాం అని అన్నాడు. శైలజ వెంటనే కంగారు పడిపోయి సన్నగా చేతులు వనకడం మొదలవడంతో, పర్వాలేదండి, నేను రాను, నేను ఎక్కడికి రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. ఇంట్లో అందరూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. కంగారేం లేదు. మా ఇంట్లో వాళ్ళకి నేను నా ఫ్రెండ్ భార్య అని చెప్పి పరిచయం చేస్తాను. మన మధ్య జరిగింది ఏది ఎవరి దగ్గర చెప్పడానికి వీల్లేదు, అర్థమైందా అని విక్రాంత్ అన్నాడు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. మొన్నటి రోజు కూడా నేను ఇక్కడే ఉన్నాను అని శైలజ చెప్తూ ఉంటే, అక్కర్లేదు, నీ అవసరం ఇక్కడ ఏమీ లేదు. ఒక ఆడపిల్ల ఇలా ఒంటరిగా ఉంటేనే వేరే వాళ్ళు దాన్ని చాలా అవకాశంగా తీసుకొని మనసుని మెదడుని పాడు చేసి పక్కదోవ పట్టిస్తారు. ఒకసారి జరిగింది సరిపోలేదా, వెళ్దాం పదా అని విక్రాంత్ పిలవడంతో శైలజకి ఏం మాట్లాడాలో అర్థం కాక తల ఊపి వెళ్ళి వంశీకి జాగ్రత్త చెప్పి బయటకొచ్చి విక్రాంత్ వైపు చూసింది. విక్రాంత్ కదలడంతో వెనకే శైలజ కూడా బయలుదేరింది. ఇదేరా జరిగింది అని విక్రాంత్ చెప్పాడు. ఒరే పిచ్చిన సన్నాసి, వాడుకోకూడదు అనుకున్నావు సరే, ఏదో వీక్ పాయింట్, తప్పు జరిగిపోయింది, అందుకని పెళ్లి చేసుకుంటావా? అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటూ వెళ్తే ఇంకేమైనా ఉందా అని విఘ్నేష్ అంటూ ఉండగా విక్రాంత్ కాలితో ఒక తన్ను తన్ని మధ్యలో దూరం అంటే చంపేస్తా నిన్ను అని అరిచాడు. ఎందుకురా మీ ఇద్దరు తన్ని తన్ని నా మూలశంకని పాడు చేశారు? రేపటి రోజు ఇలాంటి మూలశంక వెదవని ఎలా పెళ్లి చేసుకున్నా అని వచ్చే అమ్మాయి ఫీల్ అయ్యేలా చేయకండి అని విఘ్నేష్ నడుం పట్టుకొని మెల్లగా పైకి లేచాడు. రే తిక్క సన్నాసి, వాడు చెప్పింది అర్థం కాలేదా? మళ్ళీ అలాంటి అమ్మాయి అంటావేంటి? అమ్మాయి ప్రాస్టిట్యూట్ కాదు అని ప్రకాష్ అన్నాడు. అసలు అమ్మాయికి దాని గురించి ఏమీ తెలియదురా. ఆ టైంలో ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు, చేసేశాను. ఆ స్థానంలో మరో అమ్మాయి ఉంటే ఇలా చేయకపోయేవాడినేమో, కానీ జరిగిపోయింది. అన్నింటికీ మించి నేను తనని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఈ రోజుకి తను నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. తనని తాను అమ్ముకున్నాను అన్న ఫీలింగ్ తనని చంపేసింది. అందుకే ఆ డబ్బులు తగలబెట్టేసింది. వాళ్ళ తమ్ముడు ఆరోగ్యం బాలేదని తెలిసి కూడా అవి తను ముట్టుకోలేకపోయింది. తన తమ్ముడు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనుకుంది అంటేనే ఆ అమ్మాయికి వాళ్ళ తమ్ముడంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. అలానే తనని తాను ఇలా దిగజార్చుకున్నందుకు తట్టుకోలేకపోయిందంటే ఆ అమ్మాయికి ఆత్మగౌరవం కూడా చాలా ఎక్కువని నాకు అనిపించింది. ఒక ఆడపిల్ల మన అనుకున్న వాళ్ళ కోసం అంత దూరం వెళ్ళి తనని తాను దిగజార్చుకున్నందుకు బాధపడిందంటే అంతకంటే మంచి అమ్మాయి ఎవరుంటారు? అలాంటి అమ్మాయి గౌరవాన్ని కాపాడాలనిపించింది. అంతే, చేసేశాను అని విక్రాంత్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయితో ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతావా? ఆ అమ్మాయిని నీ భార్యనా అని విఘ్నేష్ అడిగాడు. తెలీదు, ఆ టైంలో అనిపించింది చేసేశాను. ఆ తర్వాత ప్రజ్ఞతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను. నిజానికి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. అమ్మా నాన్న దృష్టిలో నేను ఎప్పుడూ ఏం చేసినా జీరో లాగే చూస్తారు. అలాంటిది ఇష్టపడి చేస్తున్న ఎంగేజ్మెంట్, పైగా నేను ఒప్పుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో బ్రేక్ చేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అయిపోతుందో ఊహించుకుంటేనే భయం వేసింది. ఆ రోజు శైలజాని హాస్పిటల్లో డ్రాప్ చేసి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాను. కానీ రింగ్ తొడిగే ఆ క్షణం తెలియని భయం వేసింది. ఒక అమ్మాయి జీవితం బాగు చేయాలనుకుని ఒక స్టెప్ తీసుకొని మరో అమ్మాయి జీవితం పాడు చేసేందుకు మరో అడుగు వేశాను. ఏం అర్థం కాలేదు. ఏది మంచో ఏది చెడునో తెలియదు, కానీ జరిగిపోయింది అని విక్రాంత్ చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? శైలజతో ఉండిపోవాలి అనుకుంటున్నావా? అంటే ప్రజ్ఞతో జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమే, కానీ శైలజతో అలా కాదు కదా. లేకపోతే మీ అమ్మా నాన్న కోసం ఏదో ఒకటి చేసి శైలజని వదిలించుకొని ప్రజ్ఞతో కంటిన్యూ అయిపోతావా అని ప్రకాష్ అడిగాడు. తెలియడం లేదు. రేపు పేపర్లో నేషనల్స్ మళ్ళీ జరగబోతున్నాయని అనౌన్స్మెంట్ వస్తుందంట. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇంకో 2 వీక్స్లో ఫైనల్స్ ఉంటాయి. ఈసారి గెలవలేదంటే ఘోరాతి ఘోరమైన అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవకాశం వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది కాబట్టి. ఇది పక్కన పెట్టేస్తే శైలజ ప్రజ్ఞ వీళ్ళిద్దరిలో ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి అన్యాయం చేస్తానో నాకు కూడా తెలీదు. కానీ శైలజ తప్పకుండా కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోతాననింది. అంతెందుకు, ఇప్పుడు కూడా ఇంట్లో ఉండను, బయట ఏదైనా హాస్టల్లో పెట్టమని అడుగుతోంది. అన్నింటికీ మించి తన తమ్ముడికి రేపటితో అన్ని టెస్టులు పూర్తయితే కిడ్నీ ఆపరేషన్ ఉంటుంది. ఏమీ అర్థం కావడం లేదు అని విక్రాంత్ తల పట్టుకున్నాడు. ఒరే చెత్త విధవా, నువ్వు ఇచ్చిన ఒక్క డగుల్ బాజీ ఐడియాకి వీడి జీవితమే సంకనాకిపోయింది.
నువ్వు అందుకే మూసుకుని కూర్చో, ఏదో చేయాలని ఏదో చేసి ఆఖరికి గంగలో కలిపేస్తావు అని ప్రకాష్ అన్నాడు. ఒరే, నేనేదో ఎయిర్ ఫోర్స్ లో కనిపిస్తాను కానీ నిజం చెప్పండి, ఏ రోజైనా అమ్మాయిలతో అడ్వాన్స్ అయ్యానా? అవ్వా, వీడికి నేను ఐడియా మాత్రమే ఇచ్చాను, కానీ ఈయన గారు ఏకంగా స్వర్గ సుఖాలు అనుభవించేశారు అని విఘ్నేష్ నోటి మీద చేయి పెట్టుకొని అన్నాడు. నువ్వు ఊరికి దాని గురించి మాట్లాడుకు అని విక్రాంత్ అనడంతో, బాగుందయ్యా బాగుంది, చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడొద్దు అంటే ఎలా? సరే కానీ చెప్పు, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని విఘ్నేష్ మొహం ముందుకు పెట్టి నవ్వుతూ అడిగాడు. విక్రాంత్ స్లో మోషన్ లో తల తిప్పి గుర్రుగా చూడ్డంతో, ఓకే ఓకే, అది నీ పర్సనల్ అయితే నాకు అక్కర్లేదులే అని దూరం జరిగాడు. ఏం చేయమంటారా, ఏదైనా సలహా కావాలి? శైలు చాలా మంచిది, నేను వదిలించుకోవాల్సిన అవసరం లేదు, తనే నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. అన్నిటికీ మించి ఈరోజు ఇంటిని స్వీటీని కాపాడింది. తనకేంటి అవసరం, తన ప్రాణాలు దక్కించుకోవచ్చుగా, కానీ అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఏం జరిగినట్టే మాట్లాడుతుంది. అంతా కాపాడేసినందుకు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. అలాంటి ఒక అమ్మాయిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని విక్రాంత్ చెప్పాడు. సరే సరే, ప్రస్తుతానికి ఏమీ ఆలోచించకు, అసలు టెన్షన్ తీసుకోకు, ముందు కాంపిటీషన్ మీద ఫోకస్ చేయి, మెల్లగా ఈ ప్రాబ్లంని ఏం చేయాలో ఆలోచిద్దాం అని ప్రకాష్ చెప్పాడు. విక్రాంత్ ఆలోచిస్తూ సరే అని అన్నాడు. సరే, నేను ఇంటికి బయలుదేరుతాను. ఈ విషయం మీకు ఆ రోజు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను, అందుకే దాచాను. కానీ ఈ రోజు ఇలా బయటపడింది అని విక్రాంత్ లేచి, ఇక కాంపిటీషన్ అయ్యే వరకు తక్కువగా వస్తాను, తెలుసు కదా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. ఇట్స్ ఓకేరా, నువ్వు గెలవాలని మేము కూడా కోరుకుంటాంగా, నువ్వు అన్నింటినీ మర్చిపోయి కాన్ఫిడెంట్గా ఈ నేషనల్స్ మీద ఫోకస్ చేయి అని ప్రకాష్ చెప్పడంతో, విఘ్నేష్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పడంతో విక్రాంత్ ఇంటికి బయలుదేరిపోయాడు. దారంతా శైలజ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. వెళ్ళేటప్పటికే ఎవరూ హాల్లో లేకపోవడంతో చాలా పీస్ఫుల్గా అనిపించి విక్రాంత్ నేరుగా శైలజ రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో అక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని మొత్తం చూడగా ఎక్కడా లేకపోవడంతో కొంపతీసి వెళ్ళిపోయిందా అని ఇంట్లో నుండి బయటకు వచ్చి బయట లాన్లో వెతికి వెంటనే ఫోన్ తీసి శైలజకి ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాడు. ఆ ఫోన్ సౌండ్ ఎక్కడో లీలగా మోగుతున్నట్టుగా అనిపించడంతో విక్రాంత్ చుట్టూ చూడగా మేడ మీద శైలజ కనిపించింది. చెప్పండి అని శైలజ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, నేను ఇంటికి వచ్చాను, మాట్లాడాలనుకున్నాను, మేడ మీద ఉన్నావా, వస్తున్నా అని విక్రాంత్ అనటంతో అటువైపు తిరిగి ఉన్న శైలజ వెనక్కి తిరిగి వస్తున్న విక్రాంత్ని చూసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.